ఒక క్రైస్తవుడు క్లబ్కి వెళ్ళొచ్చా? ఎందుకు వెళ్ళకూడదు? ఓ సోదరుడు ఉన్నాడు, నేను క్లబ్కి వెళ్తానన్నా మా ఫ్రెండ్స్తో, నేను తాగను, నేను ఏం చేయను, జస్ట్ వెళ్ళి వాళ్ళతో కూర్చుంటా. ఏమవుతుందన్నా? ఒక్కతిని సూచన స్టోరీ వస్తుంది అక్కడ. సింపుల్. ఎందుకంటే ఆ స్థలాల్లో అపవాది అంటున్నాను, నేను అపవాది ఇంట్లోకి వెళ్తాను, అపవాది నన్ను ముట్టకుండా చూసుకుంటాను. దట్ ఇస్ నాట్ పాసిబుల్. దేవుడు నీకు అందిస్తాడు అక్కడ. నీకు తెలుసు అది దేవుని సంబంధం కాదు, అది దేవుడు కోరే స్థలం కాదు. నువ్వు తెలిసి వెళ్తున్నావు, నష్టం ఎవరు తెచ్చుకుంటావు? నువ్వే. యూఆర్ డినైయింగ్ ద ట్రూత్. అలానే వ్యక్తి నీకు శోధన అని తెలిసినప్పుడు అటు సైడ్ ట్రై కూడా చేయదు. అవాయిడ్ అట్ ఆల్ కాస్ట్. పలానా వ్యక్తి నీకు శోధన, ఇదిగో నీ ఆఫీసులో పలానా స్త్రీ ఉంది, ఆ స్త్రీ అంటే నీకు శోధన కలుగుతున్నా, అస్సలు అటువైపు చూడకూడదు. బై ఆల్ మీన్స్ డిస్కనెక్ట్. ఇదిగో పలానా వ్యక్తి నెంబర్ నీ దగ్గర వచ్చింది, ఆయన ఏదో మాట్లాడాడు, నీ దగ్గర నెంబర్ ఉంది, నువ్వు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ డెలీట్ నెంబర్ డెలీట్ చేయలేకపోయావుగా, అపవాదికి నువ్వు అట్లే ఫుల్ రైట్ ఇచ్చావు అనమాట. దెబ్బ అయిన తర్వాత దెబ్బ అని చెప్పొద్దు, నువ్వు తెచ్చుకున్నావు దెబ్బ. టేక్ రెస్పాన్స్. డు నాట్ గివ్ అ ఛాన్స్ ఫర్ ద డెవిల్. అపవాదికి ఛాన్స్, అవకాశం అవ్వద్దు. అదే ఇందాక ఫస్ట్ రెఫరెన్స్ నేను చెప్పింది. డు నాట్ గివ్ ద ఛాన్స్ ఫర్ ద డెవిల్.